అబ్బా 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 చిన్న జనం అవులా ఇంతమంది జనం ఏంది? ఆ ఈలలేంది, ఆ గోరలేంది, ఆ సప్పట్లేంది? ఆగో ఈయన చూస్తా అంటే జగన్ సార్ ఎక్క కొడతాండేంది? అబ్బో జగన్ సారే నువ్వు ఫుల్ ఫైర్ మీద ఏదో మాట్లాడతానంటున్నాడు. మరి ఆ ముచ్చటేందో మనం కూడా ఇందామా? వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏంది సారు ఎంతో బాణాల ముచ్చటన పడితే ఎవల బాణాలు ఎవల మీదకి వేస్తారు సార్? వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ గుండె చప్పుడుగా మీ భవిష్యత్ కోసం నేను పెట్టిన వ్యవస్థల మీద, నేను తీసుకొచ్చిన పథకాల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. ఓహో గా పార్టీలు గల మాటలన్నిటినీ బాణాలుగా మలిసి మీ మీదికి వదులుతారా సారు? ఇప్పుడు అర్థమైందన్నట్టు నాకు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అవును సారు, గా జనాలందరూ గీ ఆలోచించాలి, గీ ఆలోచించే ఓట్లేయాలి. ఎందుకంటే గల భవిష్యత్తు మొత్తం ఈ ఓట్ల మీదే ఆధారపడి ఉన్నది కదా. ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వ తాతల సంక్షేమం మీద, రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. అవును సారు, యుద్ధం అంటారు. గా యుద్ధంలో మీరు ఒంటరిగానే పోరాడతారా సార్? జగన్ ఒంటరి కాదు. ఒకటోసారి జగన్ ఒంటరి కాదు, రెండోసారి మంచి చేసిన జగన్ కు మద్దతుగా ప్రతి ఇంట్లోనూ ఈ రోజు జగన్ కు తోడుగా. అవునా సారు, జనాలందరూ నిజంగానే మీకు తోడుగున్నారంటారా? మరి గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ రోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్ కు తోడుగా, జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. ఇగో చూసినారులా, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సారే రావాలి, జగన్ సారే గెలవాలని ప్రతి ఒక్కరి ఇంట్లో బ్రహ్మరథం పడతారట. మరి ఈసారి ఇక జగన్ సార్ అత్తడా రాడా అనే ముచ్చట్లు మరి ఎలక్షన్లకు ముందు ఏమంటారు అనే విషయాలు ఎలక్షన్లు అయిన తర్వాత ఇది మొత్తం పోయింది. ఇక గివ్వుల్లా ఇచ్చంత్రం ముచ్చట్లు, మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ నేను మీ ముంగల్ కత్తా. నేను మీ ఇచ్చంత్రం ఈరయ్యా.